Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to know about one of the question, that is what we have to do when meeting someone for the first time in official life. మనం అఫీషియల్ లైఫ్లో ఎవరినైనా కొత్తగా కలిసేటప్పుడు ఎలా ఉండాలి మనం అనేది చెప్తుందన్నమాట. When we meet someone for the first time in professional life, we have to follow good communication and etiquette. ఏం చేయాలి? ఫస్ట్ మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి, అలాగే కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. Now we learn a few tips regarding this topic. The first tip is, before meeting you have to get information about that person whom you have to meet. ఎవరినైతే నువ్వు మీట్ అవుదాం అనుకుంటున్నావు వాళ్ళ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకుని ఉండాలన్నమాట. అండ్ ప్రిపేర్ కీ పాయింట్స్ అకార్డింగ్ టు దట్. సో డిపెండింగ్ అపాన్ దట్ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేయాలి? కొన్ని కీ పాయింట్స్ని రెడీ చేసుకోవాలి మాట్లాడడానికి. డ్రెస్ ప్రొఫెషనలీ అండ్ ఫాలో ద డ్రెస్ కోడ్ సూటబుల్ ఫర్ ద కాంటెక్స్ట్. నువ్వు చక్కగా ప్రొఫెషనల్గా డ్రెస్సింగ్ వేసుకోవాలి. నువ్వు వేసుకున్న డ్రెస్ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్కి సెట్ అయ్యేలా ఉండాలన్నమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అరైవ్ ఆన్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ మెయింటైన్ ద టైం. ఇక్కడ టైం మెయింటెనెన్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కంపల్సరీగా ఫాలో పంక్చువాలిటీ. ఇట్ షోస్ రెస్పెక్ట్ అండ్ ప్రొఫెషనలిజం. ఎప్పుడైతే మనం పంక్చువల్గా ఉన్నామో అది దేన్ని చూపిస్తుంది, దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? రెస్పెక్ట్ని, ప్రొఫెషనలిజంని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ద సెకండ్ టిప్ ఈజ్, డ్యూరింగ్ ద మీటింగ్ టైమ్ ఫస్ట్ గ్రీట్ పొలైట్లీ. ఫస్ట్ ఏం చేయాలి? మనం పొలైట్గా గ్రీట్ చేయాలన్నమాట. ఏ ఫార్మ్ హ్యాండ్ షేక్, ఐ కాంటాక్ట్ అండ్ ఏ వార్మ్ స్మైల్ క్రియేట్ ఏ గుడ్ ఇంప్రెషన్. ఎలా ఉండాలి? మనము ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మంచి ఐ కాంటాక్ట్ ఉండాలి. చక్కగా మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేలా ఉండాలి. నీ చూపులు కిందనో పైనో అలా ఉండకుండా ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ని చూస్తూ మాట్లాడాలి. నువ్వేం మాట్లాడదాం అనుకుంటున్నావో ఒక మంచి హ్యాండ్ షేక్ ఇవ్వాలి. ఒక మంచి స్మైల్, ఒక చిన్న వార్మ్ స్మైల్, ఒక చిరునవ్వు నవ్వాలన్నమాట. అదేం చేస్తుంది? ఒక గుడ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బ్రీఫ్లీ అండ్ క్లియర్లీ. నువ్వు అసలు ఏంటి, ఎవరు అనేది చాలా క్లియర్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బ్రీఫ్గా ఉండాలి నీ ఇంట్రడక్షన్. అండ్ మెయింటైన్ గుడ్ బాడీ లాంగ్వేజ్, సిట్ స్ట్రైట్, మేక్ ఐ కాంటాక్ట్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఓకే. సో ఏమేమి ఉండాలి నీకు? ఇంకా మంచి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ అవ్వాలి, స్ట్రైట్గా కూర్చోవాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి ఏమైనా డిస్ట్రాక్షన్స్ లైక్ ఫోన్స్, అలానే చాటింగ్స్, ఇట్లాంటివి ఏమైనా డిస్ట్రాక్ట్ చేసేవి ఉంటే వాటి నుంచి దూరంగా ఉండాలి. వన్ మోర్ పాయింట్ ఈజ్ లిజన్ టు యాక్టివ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి ఆ పర్టికులర్ పర్సన్ ఏదైతే చెప్తున్నారో దాన్ని యాక్టివ్గా వినేలా ఉండాలి. షో ఇంట్రెస్ట్ బై నాడింగ్ అండ్ ఆస్కింగ్ రిలవెంట్ క్వశ్చన్స్. నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనే విషయం అతనికి, ఆ పర్టికులర్ పర్సన్కి, నీ ఎదురుగా ఉన్న వ్యక్తి తెలిసేలాగా ఉండాలి. అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ, స్పీక్ ఇన్ ఏ క్లియర్ వాయిస్ అండ్ ప్రొనౌన్స్ ప్రాపర్లీ. నువ్వు చక్కగా మాట్లాడాలి, నువ్వు చెప్పేది అర్థం అవ్వాలి, అలానే నీ ప్రొనౌన్సియేషన్ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఓకే. సో దిస్ షోస్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ. ఇలా ఇలా ఎప్పుడైతే నువ్వు కమ్యూనికేట్ చేస్తావో అదేం చేస్తుంది? నీ రెస్పెక్ట్ని, కర్టసీని పెంచుతుందన్నమాట. ఓకేనా? దెన్ ద థర్డ్ టిప్ ఈస్, ఆఫ్టర్ మీటింగ్ సమ్మరైజ్ కీ పాయింట్స్ అండ్ రీక్యాప్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటి ఫైనల్గా లాస్ట్ మీటింగ్లో అప్పటిదాకా ఏం జరిగిందో అతన్నిటిని సమరైజ్ చేసేలా ఉండాలి. అలానే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని పదే పదే గుర్తు చేసుకునేటట్లు నువ్వు రెడీ అవ్వాలన్నమాట. దెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఫర్ ద టైం. వాళ్ళకి కంపల్సరీగా మనం థ్యాంక్స్ చెప్పాలన్నమాట, ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైంని మనతో స్పెండ్ చేసినందుకు. ద ఫైనల్ పాయింట్ ఈస్ ఫాలో, సెండ్ అన్ ఈమెయిల్ మెసేజ్ టు అప్రిషియేట్ ద మీటింగ్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫాలో అప్ చేయాలన్నమాట. అంటే అక్కడితో అది అయిపోయింది కదా అని వదిలేసేయకూడదు. కంపల్సరీ ఈమెయిల్ ఇవ్వడం కానీ, ఏదైనా మెసేజ్ చేయడం కానీ, ఆ మీటింగ్ని అప్రిషియేట్ చేస్తూ ఒక ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ ఇవ్వాలన్నమాట. ఓకే.